తాగినప్పుడు ఎవరికి టెన్షన్ రావట్లే, నేను తాగినప్పుడు నాకు టెన్షన్ రాలే, సిగరెట్లు నేను కాల్చినప్పుడు నాకు టెన్షన్ రాలే, రాత్రులు 120, 130 స్పీడ్లో బళ్ళు మీద వెళ్ళిపోయి పోలీసులు అవి గోబలు వాయించినా కూడా భయం పుట్టలేదు నాకు. పనికి మాల పాపిష్టి వ్యభిచార కొంపలకి తిరిగినప్పుడు రాని భయం యేసు క్రీస్తు ప్రభువుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తే తల్లిదండ్రులు ఏమంటారో, సమాజం ఏమంటదో, ఇలా అనేక రకాల టెన్షన్లతో రాత్రంతా నిద్ర పట్టలేని పరిస్థితి వచ్చేసిన తర్వాత ఉదయాన్నే పరిశుద్ధాత్ముడు ఒక్క మాటతో నన్ను ధైర్యపరిచాడు. ఏమాట తెలుసా? నువ్వు మంచి పని చేయడానికి ఎవరికి భయపడక్కర్లేదన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాటతో నేను నా భార్య సరెండర్ అయ్యి. భూమి మీద ఎవడైనా ఒక 2, 3, 4, 5, 6, 7 స్కూళ్ళు మారుతాడు, కానీ నేను 11 స్కూళ్ళు మారాను. దాన్ని బట్టి మీకు నా చదువు ఎంత ఘోరమైందో, నా పరిస్థితి ఏంటో మీకు అర్థమైపోతుంది. 11 స్కూల్లో ఎవడైనా మారుతాడా? ఇప్పుడు సంవత్సరంగా ఒకటే స్కూల్లో 10 అవుతాయి, ఇంకా ఒకటి ఎక్స్ట్రాగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారాల నిమిత్తం మేము విశాఖపట్నం వచ్చేసాం. విశాఖపట్నంలో ఇప్పటి వరకు నేను చెప్పిన పరిస్థితులన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో జరిగిన పరిస్థితులు చెప్పాను నేను. ఇప్పుడు మేము విశాఖపట్నం వచ్చేసాం. విశాఖపట్నంలో మాకు షాపులు ఉన్నాయి, డబ్బులకు లోటు లేదు, నచ్చినవి మార్చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ మార్చేయాలా, ఒక బండి మార్చేయాలా, ఏది కావాలంటే ఆ అవకాశాలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయి. కానీ నా జీవితం ఏమైపోయిందంటే, ఆ పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న నా జీవితం ఏమైపోయిందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. అయితే ఈ అజ్ఞాన దశలో ఉన్న నా జీవితం, నాకు ఏ క్వాలిఫికేషన్ల ప్రకారంగా నేను ఫెయిల్ అయిపోయినా, ఒక కాలేజ్ అయిపోయింది, మరొక కాలేజ్ ముందుకెళ్తా ఉన్న జీవితమే ఒక పక్క నాలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటితో నిండిపోయి ఉన్నాను. ఎట్లాగైపోయిందంటే నా బ్రతుకు రాత్రంతా త్రాగాలి, తెల్లవారితే అదొక ఆనందం, అందులోనే సంతోషం ఉంది, అందులోనే ఆనందం ఉంది. నా ఇష్టమైన సినిమా హీరో కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి, వాడిని ఏమైనా అంటే వీడిని కొట్టేయాలి, ఏదైనా చేయించేయాలి, డబ్బులు ఇచ్చేయినా సరే. అటువంటి ఒక విపరీతమైన సైకో మనస్తత్వానికి దిగజారిపోయిన జీవితం అయిపోయింది. విశాఖపట్నంలో ఎక్కడ ఏ చీకటి కార్యాలు జరుగుతాయో నన్ను అడిగితే నేను చెప్పగలను. అటువంటి నీచపు స్థితికి నా జీవితం దిగజారిపోయింది. పనికి మాలిన నీచపు వ్యభిచారాల వైపు వెళ్ళిపోయిన జీవితం అయిపోయింది. వాటి వల్లనే ఆనందం ఉంది, వాటిలోనే సంతోషం ఉంది అనుకున్నాను, కానీ అది కొద్ది క్షణమైన అర్థమైపోయింది. ఏం చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేస్తే సంతోషం వస్తుంది, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నా సినిమా హీరో 100 రోజులు ఆడితే నేను సంతోషం అనుకున్నా, అయినా ప్రయోజనం లేదు, అది శాశ్వతం కావట్లే, హృదయంలో తృప్తి ఉండట్లే, అలా వెళ్ళిపోతున్న బ్రతుకే. ఇవన్నీ నా తల్లిదండ్రులకు తెలుసా? వాళ్ళకి తెలిసింది కొద్దిగా, నేను చేసేది చాలా ఎక్కువ. బయటకి ఇలా పాపిష్టి కార్యాలు, చీకటి కార్యాలు చేస్తూ వెళ్ళిపోతూ మరొక పక్క తెల్లవారితే భక్తి చేసేస్తా ఉన్నాను, గుడులకి గోపురాలకి వెళ్ళిపోయి. అలాంటి బ్రతుకు జీవిస్తున్న జీవితం అన్నది. కాలేజ్లో నేను ఏ క్వాలిఫికేషన్లు, 3 క్వాలిఫికేషన్లు ఉన్నాయని చెప్పాను. నాకు ఏంటంటే అవి మర్చిపోయారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 నాలో ఉంటే నాలో నుండి పుట్టే ఫలాలు ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితిలో ఉన్న నా బ్రతుకులో కాలేజ్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్తే, అరే నీకేదో పోయేగలం వచ్చిందిరా, నీకు మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మన స్థాయి ఏంటిరా, మనమేమో కోమటోళ్ళం, వాళ్ళేమో వెలమాసి, ఇలాంటివి సెట్ అవ్వవు, మా ఇంటి మీదకి ఇలాంటి పెంటలు తీసుకురాకు, ఇటు చూసినా అటు చూసినా ఎవడూ లేడురా, నువ్వేంటిరా ఇలాంటి పనులు చేస్తావు అని చెప్పి ఒక పక్క గొడవ. అటువైపు వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారు, అయ్యా మీ అబ్బాయి చచ్చిపోయినా మాకు సంబంధం లే, మా అమ్మాయి చచ్చిపోయినా కూడా మీకు సంబంధం లే, మీ దారి మీది, మా దారి మాది అన్నారు. ఈలోపు చదువులు అయిపోయినాయి, ఏదో ఉద్యోగం చేస్తూ నా ఖర్చుల కోసం డబ్బులు వస్తూ ఉన్నాయి, ఖర్చులు పెడతానే ఉన్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా అమ్మాయికి పెళ్లి చేసేద్దామని వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులు అన్నారు, రే మేము ఉన్నారా, ధైర్యంగా ఉండరా. స్నేహితులు అంటారు కదా ఇలాంటి మాటలు, ఇట్లాగే మాట్లాడి మేము ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఆ సినిమాలో చూడలేదా, ఒక ఆవునో గేదె నెట్టుకొని బతికేసాడాడు, ఆ మాత్రం బతకలేవా నువ్వు? అరే నిజమే కదా, అరే నిజమే కదా. ఆనాడు అమ్మమ్మను మోసం చేసింది ఎవరు? ఈలోపు ఉంటారు ఈ చట్టాలే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి స్నేహితుల రూపంలో. వీళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారే నిజమే కదా అని అనుకున్నా. అయితే సరే ఎట్లాగైనా అమ్మాయికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నారు కాబట్టి నేను ఏమి ఇంకా దిక్కు తోచని పరిస్థితి, ఎటువైపు కూడా సానుకూల స్పందన. నా తల్లిదండ్రులు, నా కుటుంబం చాలా మంచిది, కానీ భారతదేశంలో కులం అనే పరిస్థితి భయంకరంగా ఊడల వైపు చొచ్చుకెళ్ళిపోయింది భూముల్లో. అలాంటి పరిస్థితి ఉందన్న సంగతి అప్పుడే నాకు తెలిసింది. అంతవరకు ఇతరులను చూడడమే తప్ప నా వరకు వస్తే కానీ నాకా బాధ అర్థం కాలే. అలాంటి పరిస్థితుల్లో నేను అమ్మాయిని బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విశాఖపట్నంలో మా బ్రతుకు ఎట్లాగైపోయిందో తెలుసా? కుక్కలు చింపిన ఇస్త్రాక్ అయిపోయింది. అర్థం అవట్లే కదా చాలా మందికి. కుక్కలు చింపిన ఇస్త్రాక్ అంటే ఇప్పుడు ఆకులంటే సింపుల్ అయిపోతున్నాయండి, ప్లాస్టిక్ వచ్చేసాయి కదా. పాతకాలం వాళ్ళకి అర్థం అవుతాయి, కుక్కలు చింపితే ఎట్లాగైపోతాయి ఇస్త్రాకులు. అట్లాగైపోయింది మా బ్రతుకు. ఎందుకంటున్నాను అంటే ఒకవైపు కులం అనే పరిస్థితి బట్టి అన్ని ప్రేమలు దూరం అయిపోయినాయి. అయితే చాలా మంది అంటారు, అరే నీ వైపు లేకపోతే నీ భార్య తరపు నుంచేలా నీకు కొద్దిగా అవకాశం దొరకలేదా? నా భార్య తన పుట్టిన గంటకే తన తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోతే ఈ బిడ్డ కూడా బ్రతకడం కష్టమని డాక్టర్లు తేల్చేస్తే 45 రోజుల పాటు వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్ దగ్గర కూర్చొని, అయ్యా నా కూతురు పోయింది, ఎట్లాగైనా ఈ బిడ్డను, నా కూతురుని చూసుకుంటానయ్యా, బిడ్డను బ్రతికించండి అని 45 రోజుల పాటు ఆ హాస్పిటల్లో ప్రయాసపడగా ఆ బిడ్డ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డకి 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి కూడా చనిపోయాడు. తండ్రికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వయసులో పెద్దవాడైన వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేశారు. వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బాధ అంతా ఏంటి అంటే వీళ్ళకి ఒక మామయ్య ఉన్నాడు. మామయ్యకి కుమారుడికే కనుక ఈ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే 2 వైపులా ఉన్న భూములన్నీ మాకే మిగిలిపోను కదా. ఇప్పుడు అనవసరంగా విశాఖపట్నం వెళ్ళి ఆ కోమటోడికి భూములు రాయాల్సిన పని వచ్చిందా మనకి? ఒరే విశాఖపట్నం వెళ్ళి ఎట్లాగైనా దాన్ని చంపేయండి, ఏం చేస్తారో తెలీదు, లేకపోతే దాన్ని పట్టుకొని వచ్చేసేయండి, కేసులు పెట్టేయండి, ఏదైనా చేయండి అనే ఒక భయంకరమైన ప్రణాళికలకు వచ్చేసి ఇంటికి పోలీసులు కేసులు పెట్టడం, స్టేషన్లకి వెళ్ళడం, అనేక భయంకరమైన వేదనకి గురి చేయడం. కానీ వయసు రీత్యా పరిస్థితుల్లో చట్టం చూస్తుంది కాబట్టి దానిని బట్టి మమ్మల్ని ఏమి అనలేక విడిచిపెట్టేశారు. అయితే అలాంటి బ్రతుకులో 2 వైపులా కూడా విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఒక అనాథల వలె బ్రతుకుతున్న జీవితాలు. మేము చచ్చిపోయినా కూడా మున్సిపాలిటీ కూడా వచ్చి తీసుకెళ్లి పడేయడమే తప్ప ఏ మనిషి దగ్గర నుంచి కూడా ప్రేమ కలిగిన మాట అనేది మాకు ఎన్నడూ కూడా కనిపించలే. అయితే ఇట్లా 6 నెలలు సంవత్సరం అనేది తిరగక ముందే, ఎన్నాళ్ళు 6 నెలలు కానీ 1 ఇయర్ లోపే మా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉండేది, ఈ మాత్రం హైట్లో ఒక ఐరన్ ఫ్యాన్ ఉండేది. నా భార్య అనేది, ఏమండి ఆ త్రాగుడొద్దు, ఆ స్నేహితులు వద్దు, ఎందుకు ఇవన్నీ ఉంటే మీరు మారుతారు అనుకున్నాను, మీరు మంచోడు అనుకున్నాను, మీరు ఎట్లా ప్రవర్తిస్తే ఎట్లా అని తను ఏడుస్తూ ఉంటే ఆ ఐరన్ ఫ్యాన్తో తనని భయంకరంగా కొట్టేసేవాడిని. ఆ కొట్టిన దెబ్బలకి ఒకరోజు కొలాప్స్ అయ్యి చచ్చిపోయింది అనుకున్నాను, బ్రెయిన్ మీద కొట్టేసరికి. అయితే ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లోకంలో యవనస్తుల మధ్యలో ఉండే ప్రేమ శాశ్వతమైనది, గొప్పది, ఇంతకు మించిన ప్రేమ మరొకటి లేదు అని మాట్లాడిన ప్రేమ కూడా సంవత్సరం లేపే తేలిపోయిన ప్రేమ ఈ లోక ప్రేమ. తల్లిదండ్రులు మేము ఉన్నామని కని పెంచిన ప్రేమ కూడా కనుమరుగైపోయింది. స్నేహితులు మేము ఉన్నామని మాట్లాడిన వాడే పెళ్లి రోజు వచ్చి 500 ఇచ్చి కనబడలేని ప్రేమ అయిపోయింది స్నేహితుల ప్రేమ. బంధువుల ప్రేమ ఇట్లాగైపోతే బాగుండని చప్పట్లు కొట్టే ప్రేమ అయిపోయింది బంధువుల ప్రేమ. ఇన్ని ప్రేమలు చూసి విసిగి వేసారిపోయిన మా బ్రతుకులు, బ్రతకడం ఇంకా వ్యర్థం అనే స్థాయికి నేను వచ్చేసాను. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను పనిచేస్తున్న కంపెనీ న్యూరో సైక్రాట్రిక్ డ్రగ్స్, అంటే బుర్రకు సంబంధించిన మందులు, వాటిని నిద్ర మాత్రలు అంటారు. ఇది ఒక్కటే నా దగ్గర ఉన్న ఆప్షన్ అని చెప్పి నా బ్యాగ్లో ఉన్న శాంపిల్స్ తీసేసి ఆ నిద్ర మాత్రలు వేసేసాను, ఎట్లాగైనా నేను చచ్చిపోవాలని చెప్పి. నా భార్య కూడా తన ప్రయత్నం, తన ఎట్లాగైనా చచ్చిపోవాలి, ఎందుకు
నేను ఒక అనాథని అయిపోయాను కదా, నన్ను ఎవరు పట్టించుకోరు కదా అనే స్థితిలో తను ఏడుస్తా తన జీవితం ముగించుకుందామని తన ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటున్నాను అంటే, మా ఇంట్లో కనీసం మా హౌస్ ఓనర్ వైఫ్ వచ్చి అమ్మ రా బయటకు ఒకసారి మాట్లాడదామనంటే, నేను ముందు రోజు వేసుకున్న షార్టు టీ షర్టు వాటినే ఉతికి నెక్స్ట్ డే నా భార్య వేసుకోవాలి. ఈ బట్టలతో బయటకు వెళ్తే వాళ్ళు ఎట్లా చూస్తారో అండి. ఇంత చీప్గా ఉంటుంది కదా. ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ లేదు, ఒక టీవీ లేదంటే ఒక కిరాణా కొట్టు ఆయన దగ్గరికి వెళ్ళి 800 రూపాయలకు పోయిన కోకోకోలా ఫ్రిడ్జ్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను. ఒక స్క్రాప్ కొట్టు ఆయన దగ్గరికి వెళ్ళి 400 రూపాయలకి పని చేయని ఒక టీవీని తెచ్చి ఇంట్లో పెట్టి, అది పెట్టడానికి స్టాండ్ లేకపోతే 2 కోకోకోలా ట్రేలు తిరగేసి దాని మీద క్లాత్ పెట్టి టీవీ పెట్టి చూసుకో టీవీ అని అనేసాను నేను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విషయాలు కూడా ఇలాంటి భయంకరమైన కఠోర పరిస్థితుల గుండా వెళుతున్న జీవితం ముగించుకోవడమే బెస్ట్ అనే తీర్మానానికి వచ్చి ఆ నిద్ర మాత్రలు వేసేసిన తర్వాత కొన్ని గంటల్లో రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఆ ఏరియాలో ఒకరి ఇంటి గుమ్మంలోకి వెళ్ళి కొలాప్స్ అయిపోతే తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పడేస్తే 3 రోజుల పాటు నా నోటంట వస్తున్న ఒకే ఒక మాట ఏమిటి అంటే, మా అమ్మ కావాలి అనే ఒకే ఒక మాట. ఈ మాటతో వాళ్ళందరూ మెంటల్ అయిపోయారు. వీడికి ఏదో అయిపోయింది, వీడికి మారడం కష్టమే, వీడు బ్రతకడం కష్టమే అని అనేసుకున్నారు. మరలా ఆ ట్రీట్మెంట్ తర్వాత 3 రోజుల తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చి డిశ్చార్జ్ అయ్యి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, ఈ దెబ్బకి మా అమ్మ నాన్న ఇంట్లో నేను ఉంటాను, సంతోషంగా జీవించవచ్చు అని అనుకున్నాను. కానీ వీడి వల్ల మాకు శాంతి లేదు, సమాధానం లేదు. ఇంటి మీదకి ఏదో పెంట తెస్తూనే ఉంటాడు వీడు, పరువు పోయింది మాకు అని చెప్పి మరికొంచెం అసహించుకున్నారే తప్ప ఏమాత్రం కూడా ప్రేమ దొరకలే. అలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారికి నా కంపెనీ మందుల గురించి చెప్తా ఉండేవాడిని. అలా ఒకరోజు ఆయన అన్నారు, ఈ ఉద్యోగం నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, మానే, నేను ఒక హాస్పిటల్ పెడుతున్నా, దానికి ఒక మెయింటెనెన్స్ సూపర్వైజర్ కావాలి, నువ్వు వచ్చే అనగానే వెంటనే జాబ్ మానేసి డాక్టర్ గారి దగ్గర జాయిన్ అయిపోయాను. ఈలోపు డాక్టర్ గారు అన్నారు, నేను లండన్ వెళ్తా, పని ఉంది, నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్కి సూపర్వైజర్ లేడు, నువ్వు సూపర్వైజర్గా ఉండు, కొన్నాళ్ళు నీకు అనుభవం వచ్చిన తర్వాత నా హాస్పిటల్ దగ్గరికి వచ్చేద్దు అని అనగానే సరే అన్నాను. 66 ఫ్లాట్లున్న బీచ్ రోడ్లో ఒక అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్కి మెయింటెనెన్స్ అంతా నేను చూసుకోవాలి, అది నా పని. అట్లా ఉన్న నా పరిస్థితుల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక భార్య, ఒక భర్త, ఒక స్నేహితుడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఫ్రెండ్, 3 ఉన్నారు అద్దెకి. వీళ్ళు ఒకరోజు మెయింటెనెన్స్ కట్టలే, ఒకరోజు కరెంటు బిల్లు సరిగా కట్టలే. నేను వెళ్ళి అడగగా ఎవరో ఫోన్ చేశారు, ఇంకెప్పుడు నువ్వు అటు వెళ్ళకు, మేము కట్టేస్తాం, ఏదైనా పెండింగ్ ఉంటే మాకు ఫోన్ చేయన్నారు. నేను వెళ్ళడం మానేశాను. కానీ వారు బయటికి వెళ్ళేటప్పుడు మరలా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నన్ను చూసి నవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అరే, ఈ విశాఖపట్నంలో మమ్మల్ని చూసి నవ్వినోడు ఒకడు ఉన్నాడా, మాతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు ఒకడు ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అంత నీచంగా మా పరిస్థితి అయిపోయిన కారణాలంటే, ఇన్ని దరిద్రాలు, ఇన్ని పరిస్థితులు గుండా ఉంటున్న నాకు ఒక 3 బ్రాహ్మణ స్నేహితులు ఉన్నారు. అందులో నాకు పెళ్లి చేసిన ఒక ఆయన, ఫ్రెండ్ ఇంకా క్లోజ్గా ఉన్న ఒక ఆయన, మరొక వ్యక్తి ఇంకొకలాగా. అయితే అందులో అంటాడు, అరే మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయరా అని అంటే, అరే అనిలు, నీ జాతకం బట్టి నీకు ఏలినాటి శని ఉంది. ఈ ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? 7 సంవత్సరాలు ఉంటుంది, నిన్ను ఏల్తుంది. మరి అది ఏల్తే నేను ఏం చేయాలి చెప్పు అని అడిగితే, నువ్వేమీ చేయకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. సైలెంట్గా కూర్చుంటే ఇంటే దేవుడు కడతాడయ్యా, నన్ను ఎవడు పోషిస్తాడు, 7 సంవత్సరాల పాటు నేను ఎందుకు పనికిరాను అంటే, పనికిరావు, ఏది చేసినా ప్రమాదమే అని అంటున్నాడు వాడు. మరి నా భార్య జాతకం ఎట్లా ఉంది అని అడిగితే, నీ భార్యకి కుజుదోషం ఉంది, 3 సంవత్సరాలకు మించి మీరు కలిసి ఉండలేరు. ఇలాంటి పరిస్థితి. అరే, ఉన్న దరిద్రాలు పోవాలంటే మళ్ళీ ఇదొక పెద్ద దరిద్రాలు ఇన్నున్నాయా మా బతుకులకి? దీని నిమిత్తం ముందు నుంచి తర్వాత నుంచి అరసవెల్లి సూర్యనారాయణమూర్తి దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్ తమిళనాడు వరకు అనేక సార్లు తిరిగాం, అనేక ప్రయత్నాలు చేశాం. నా భార్య ముగ్గు పెట్టి దీపం వెలిగించి గాయత్రి మంత్రాలు 1000 సార్లు జపించి ఆ పరిస్థితులు గుండా భక్తి చేస్తే తర్వాత నన్ను బయటికి పంపించేది. అలాంటి పరిస్థితి ఉన్న బ్రతుకుల్లో నుంచి ఇప్పుడు ఎవరో చూసి మమ్మల్ని నవ్వుతున్నారు అంటే, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అని అంటే చాలా సంతోషం అనిపించింది, బాగానే ఉంది. నేనున్న చిన్న ఆఫీస్ క్యాబిన్ దగ్గరికి వాళ్ళు నా దగ్గరికి ఒకరోజు వచ్చి ఒక పాంప్లెంట్ నాకు ఇచ్చారు. వెంటనే
నా మనసులో అనేక రకాల ఆలోచనలు మెదలైపోయినాయి. కారణం ఏంటంటే ఆ పాంప్లెంట్ యేసు ప్రభువుకు సంబంధించిన పేపర్ అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత సరే ఇక్కడ మనకెందుకులే, ఈ యేసు ప్రభు తక్కువ కులస్తుల దేవుడు, వీళ్ళని మా ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు, వీళ్ళు ఎక్కడ ఊరి చివరు ఉంటారు కదా, సర్లే ఇక్కడ గొడవ పెట్టుకొని వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే మనకేమొస్తుంది అని చెప్పి ఆ పేపర్ తీసుకొని మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత పడిపోయిన మెతుకులన్నీ తుడిచేసి ఆ పేపర్ పారేసేవాడిని. ఒక రోజు వాళ్ళు అన్నారు, నీతో మాట్లాడే ఒకసారి పైకి రా అని అన్నారు. పైకి వెళ్ళగా వాళ్ళు అంటున్న మాటలేంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా అని అడుగుతున్నారు. యేసు క్రీస్తు ప్రభు నీ శాప పాపముల కొరకు మరణించాడు, నీ కోసం తన ప్రాణం పెట్టాడు, నీకు తెలుసా ఈ విషయం అని అడుగుతా ఉన్నారు. ఇన్ని ప్రేమలు చూసేసిన తర్వాత కొత్తగా ఒక ఆయన నా కోసం ప్రేమించాడా, నా కోసం ప్రాణం పెట్టాడా అని అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. సరే ఏదో చెబుతున్నారులే అనుకున్నాను. అయితే యేసు క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు అనే ఈ విషయాలు నాకు తెలియజేసింది ఎవరు అంటే ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కాదు, సేవకులు కాదు, కానీ ఒక నార్వే దేశానికి సంబంధించిన విదేశీయులు 60-70 వయసున్న ఫారినర్స్, తెల్లవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కోసం నాకు చెప్తా ఉంటే నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? మీ పూర్వపు అజ్ఞాన దశ అని ఒక మాట చదువుకున్నాం కదా, మరి ఆ అజ్ఞాన దశలో ఉన్న నాకు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభుకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటి అంటే తెల్లవాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, విదేశీయుల దేవుడు అని. ఆ అజ్ఞానంలో ఉన్న నాకు ఆ అజ్ఞానుల మాటే నాకు కూడా పెద్ద మాటగా అనిపించేది. ఇది నిజమే అనుకున్నాను నేను, నిజమే. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే భారతదేశం వచ్చారు, కొంతమందిని మతం మారుస్తారు, ఇక్కడ ఫోటోలు తీసుకొని వెళ్తారు, వీళ్ళకి డబ్బులు దండుకుంటారు, వీళ్ళ పరిస్థితి ఇది, ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు అని అనుకోని మనసులో అనేక రకాల ఆలోచనలు ఒక పక్క, కానీ ఇంకొక పక్క ఒక ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నిండి ఉన్న నా బ్రతుకుల్లో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ తెల్లల దగ్గర ఏముంటాయి, ఏంటుంటాయండి? అది గట్టి చెప్పొచ్చు కదా, సిగ్గుపడిపోతారు ఎందుకు? ఏముంటాయి? ఇప్పుడు నాకు కావాలి, ఓ పని చేద్దాం, వీళ్ళ దగ్గర మంచిగా ఉంటూ 4 డబ్బులు పోగేసుకుంటే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనతో వాళ్ళంటారు, ఒకరోజు మరలా పిలిచి ఒక తెలుగు బైబిల్ ఇచ్చారు కొత్తది. నేను అనుకున్నాను, అరే ఇన్ని దరిద్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ బైబిల్ కనుక పారేస్తే యేసు ప్రభు కోపం వచ్చి ఏమైనా చేశాడు అనుకో, లేనిపోని గొడవ కదా అని చెప్పి ఈ బైబిల్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి నా భార్యకి ఇచ్చాను. నా భార్య ఏమో తిరగేసి ఇట్లా చూసి ఏమో అర్థం అవ్వట్లేదని కబోర్డ్లో పడేసింది. కబోర్డ్లో పడేసిన తర్వాత ఈలోపు పరిస్థితి ఎట్లాగైపోయిందంటే వీళ్ళేమో యేసయ్య కోసం చెప్తా ఉన్నారు, నేనేదో వింటా ఉన్నాను. నా కోసం ఒక ఆయన ప్రాణమే పెట్టేశాడంట, నన్ను అంతగా ప్రేమిస్తే నా పాప శాపాలు తీసివేశాడన్న సంగతి అనేక విషయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఎన్ని స్కూళ్ళు మారానండి? ఈ బాగా గుర్తుంటాయి. 11 స్కూళ్ళు మారినోడికి ఎవడో ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఏమైనా ఇంగ్లీష్ అర్థం, మామూలు ఇంగ్లీషే ముక్కలు రావు మనకి. అలాంటిది వాళ్ళేమో నార్వే దేశం నుంచి వచ్చి 60-70 వయసులో ఉన్న ముసలోళ్ళు యేసు ప్రభు కోసం చెప్తే నాకు ఎక్కట్లే, ఏం ఇంగ్లీష్ రా బాబు అని. అమ్మ మీరు తల్లి గూగుల్ తల్లి ఉంది, 4 ముక్కలు టైప్ చేసి ఇస్తే నేను చదువుకుంటాను అనుకునేవాడిని. అట్లాగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకోవడానికి కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా తెలుస్తున్న ఈ విషయాలు నా భార్యకి చెప్పడం, ఈలోపు ఏమైందంటే వీళ్ళు అన్నారు, ఇక్కడ ఎక్కువ అద్దె కట్టుకోలేకపోతున్నాం, ఎక్కడైనా ఇల్లు చూస్తావా అంటే వాళ్ళకి ఒక ఇల్లు చూసా తక్కువ అద్దెకి. వాళ్ళు సంతోషపడిపోయారు. ఈ విషయాలన్నీ మా డాక్టర్ గారికి తెలిసి, నీకు ఏ పని మీద పెట్టాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వు బుర్ర పని చేస్తుందని కానీ అన్నాడు. నేను వెంటనే ఎందుకు వచ్చిన గొడవ, మనకేమైనా భయపెట్టే బాడీ లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేదు, రెండూ లేను, మనకి అవసరమా ఈ బ్రతుకని వెంటనే ఉద్యోగం మానేస్తే వీళ్ళు అన్నారు, నువ్వు మానేసావు, మీ తెలుగు వాళ్ళు మోసం చేసేస్తున్నారు, ₹1 ₹10 తీసేస్తున్నారు మా దగ్గర, నువ్వు వచ్చి మా దగ్గరే జాయిన్ అయిపో, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపో, సాయంత్రం ఇంటికి, ఇదే నీ డ్యూటీ, అదే జీతం ఇస్తామన్నారు. వెంటనే జాయిన్ అయిపోయాను. దగ్గరలో వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా డబ్బులు వస్తాయేమో అని కూడా మనం ఆలోచన చేస్తే, వాళ్ళ దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళెప్పుడు కూడా మొదటిలోనే మై డియర్ సన్ నీళ్ళు అంటున్నారు. నేను ఎప్పుడు వీళ్ళు కొడుకయ్యానో నాకు అర్థం అవ్వలే. అంత ప్రేమగా వాళ్ళు పిలవడం మొదలు పెడితే నేను ఆశ్చర్యపోయాను. అరే మా తల్లిదండ్రులే వదిలేస్తే వీళ్ళేమో కుమారుడా అని ప్రేమగా పిలుస్తూ ఉన్నారు కదా. అయితే అంటున్న మాట ఏంటో తెలుసా? మేము ఒక 20 రోజులు ఉపవాసాలు ఉండామనుకుంటున్నాం అని అన్నారు. 20 రోజులు ఉపవాసమా? ఎట్లా ఉంటారంటే ఏమీ తినం, ఓన్లీ వయసును బట్టి షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వకూడదు, ఇక్కడ కొద్దిగా డ్రింక్స్ తాగి మేము అట్లా ఉంటాం. ఏమనంటే మరి ఇక్కడ మేము కూడా బ్రతకాలంటే దేవుడే మమ్మల్ని పోషించాలంటున్నారు వాళ్ళు. మనకేదో 4 డబ్బులు దొరుకుతాయని వెళ్తే వీళ్ళు ఉపవాసాలు ప్రకటిస్తాయి. ఎందుకురా బాబు ఈ బాధ వచ్చి పడింది, కుడితిలో పడ్డ ఎలగలాగా అయిపోయింది కదా నా బ్రతుకు.
అప్పుడే మా అన్నయ్య ఒకటి ఫోన్ చేశాడు, దూర బంధు, అరే ఈ మధ్యన కనబడట్లేదు, ఎక్కడ జాయిన్ అయ్యారా అంటే ఫలానా దగ్గర జాయిన్ అయ్యానంటే, ఎప్పుడు రా అంటే డేట్ చెప్తే ఆడన్నాడు, అమావాస్య రోజు ఎవడని ఉద్యోగం జాయిన్ అవుతాడరా, ఇటు అమావాస్య రోజు జాయిన్ అయ్యాను, యేసు ప్రభు పరిచయం అయ్యి ఎక్కడ వచ్చిన గొడవ ఇది, ఏమవుతుంది ఈ పరిస్థితి అని ఆలోచనలు ఒక పక్క. ఇచ్చిన తెలుగు బైబిల్ ఏమో ఇంట్లో ఉంది, ఈలోపేమో వాళ్ళేమో యేసయ్య మాటలు చెప్తా ఉంటే తీసుకెళ్ళి నా భార్యకి చెప్తా ఉన్నాను, ఇట్లాగంటున్నారు అని. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మే 24వ తారీఖు నా భార్య పుట్టినరోజు. అదే రోజు వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు. మూల బట్టలు పెట్టి ఆ పూజ అంతా చేసేసిన కొద్దిసేపటికి ఆ పూజ కబోర్డ్లో నుంచి సుమారు 1 కేజీ బరువున్న ఒక సిమెంట్ పెచ్చి లాంటిది రాలి ఆ దీపం ప్రమిది మీద పడిపోతే ఆ ఒత్తిడి వాళ్ళ అమ్మగారి ఫోటో మీద పడి కొద్దిగా కాలిపోయింది. వెంటనే ఎక్కడ లేని టెన్షన్ మొదలైపోయింది మాకు. అరే, యేసుప్రభు వచ్చాడు కదా ఇంట్లోకి, బైబిల్ ఒకటి వచ్చింది, ఇట్లా అశుభం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? ఒక బలి తగిలితేనే కంగారెక్కిపోయి అడలెత్తిపోయిన బతుకులు మావి, ఇప్పుడు ఏకంగా దీపం వెళ్ళి ఫోటో మీద పడి ఫోటో కాలిపోతే ఇంకెక్కువ అయిపోయింది టెన్షన్. నేను నా భార్య కూర్చొని ఆలోచనకు వచ్చాం, ఏం చేద్దామంటావు? నేను అన్నాను, అమ్మా నీకు ఇష్టమైతే ఓ పని చేద్దామా, యేసుప్రభుకి ఇవి చేయడం ఇష్టం లేదేమో, అందుకే ఆయన ఏమైనా అవకాశం ఇస్తున్నాడు అంటావా? ఓ పని చేద్దాం, ఇవన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టి కొన్నాళ్ళు యేసుప్రభుకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుందంటావు అని అంటే, వెంటనే నా భార్య సరే అండి అని అనేసింది. సరే అన్న వెంటనే ఒకే తీర్మానం, నేను నా భార్య కూర్చొని ఆవగింజంత స్థానం మా హృదయాల్లో ఇవ్వడానికి యేసయ్య కృప చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో కూడా ఒక ప్రమాదం ఉంది, ఏంటో తెలుసా? ఆయనకి ఆవగింజంత స్థానం ఇస్తే విస్తారంగా ప్రేమించేవాడు నా యేసయ్య. హల్లెలూయా. ఈ విషయాలన్నీ వెళ్ళి ఆ పెద్దలకి చెప్తా ఉంటే నార్వే వాళ్ళకి వాళ్ళేమో ఎగిరి గంతులేసేస్తున్నారు. వాళ్ళు ఇది ఎక్కడ వీళ్ళకి ఆనందం ఏంటి, నాకేంటి అర్థం అవ్వట్లే. ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు తెలుసా నీకు, మేము మొదట్లోనే మాకు తెలిసి సంగతులన్నీ అంటున్నారు. ఇదంతా తెలిసారా? నాకు చెప్పలేదు ఏ రోజు కూడా. నేను కంగారైపోతా ఉంటే ఇట్లాగ అయిపోయిన తర్వాత 1-2 నెలల్లో యేసయ్య గురించి కొద్ది మాటలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించిన తర్వాత మేము విజయవాడ వెళ్తున్నాం, నీవు నీ భార్య మాతో పాటు వస్తారా అని అడిగారు. కారులో విజయవాడ తీసుకెళ్తారట, వెళ్దామా ఇద్దరం అంటే, పండగ పబ్బానికి పిలిచినాడు ఎవడ లేడు, పదాన్ని బయలుదేరిపోయి 2 బ్యాగులు వేసుకుని వాళ్ళ కారులో వెళ్ళిపోతే 3 రోజుల పాటు ఇలాంటి పల్లెటూరులో అనేక చర్చలు తీసుకెళ్లారు, చూపించారు. తర్వాత ఒక మాట అన్నారు, ఏంటన్నారు తెలుసా? నీకు ఇష్టమైతే వైజాగ్లో అంటే బీచ్ ఉంటుంది, అక్కడ అందరూ చూస్తారని కంగారైపోతావు కదా, ఇక్కడ కృష్ణానది ఉంది నీకు తెలుసా? నాకెందుకు తెలియదు అమ్మ, కొండ మీద బోల్చారులు వెళ్ళాను దర్శనాలకి, ఎందుకు తెలియదు, అయితే రెడీ అయిపోండి రేపు మీ ఇద్దరికి బాప్తీసం ఇచ్చేస్తామన్నారు. వెంటనే టెన్షన్ మొదలైపోయింది. ఎలాంటి టెన్షన్ అంటే, నిజంగా ఈ లోకంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసా? తాగినప్పుడు ఎవడికి టెన్షన్ రావట్లే, నేను తాగినప్పుడు నాకు టెన్షన్ రాలే, సిగరెట్లు నేను కాల్చినప్పుడు నాకు టెన్షన్ రాలే, రాత్రులు 120-130 స్పీడ్లో బళ్ళు మీద వెళ్ళిపోయి పోలీసులు ఆపి గోబలు వాయించినా కూడా భయం పుట్టలేదు నాకు. పనికి మాల పాపిష్టి వ్యభిచార కొంపలకి తిరిగినప్పుడు రాని భయం. యేసు క్రీస్తు ప్రభువుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తే తల్లిదండ్రులు ఏమంటారో, సమాజం ఏమంటదో, ఇలా అనేక రకాల టెన్షన్లతో రాత్రంతా నిద్ర పట్టలేని పరిస్థితి వచ్చేసిన తర్వాత ఉదయాన్నే పరిశుద్ధాత్ముడు ఒక్క మాటతో నాడు ధైర్యపరిచాడు. ఏమాట తెలుసా? నువ్వు మంచి పని చేయడానికి ఎవరికి భయపడక్కర్లేదన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాటతో నేను నా భార్య సరెండర్ అయిపోయాం. అదే కృష్ణా నదిలో ఆ నార్వే పెద్ద ఆయన ద్వారా బాప్తీసం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే కొన్ని నెలలకి అనేక అప్పు బాధలు, అనేక కన్నీటి పరిస్థితులు, వీసా గడువు ముగియడంతో వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను వీళ్ళ దగ్గర చేరితే నాకు డబ్బులు దొరుకుతాయి అనుకున్నాను, కానీ నా పాప శాపముల నుంచి విడిపించిన ఒక దేవుడు దొరికాడు నాకు. హల్లెలూయా. గట్టిగా చెప్పరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిస్థితి ఎట్లాగైపోయిందో తెలుసా? గతంలో అయితే ఇద్దరమే ఉన్నాం, ఎవరు తోడు లేరు, కానీ ఇప్పుడు ఒక ఆయన తోడున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిపోయినాయి. ఏట్రా మీ ఓడి యేసు ప్రభు నమ్మాడట? అమ్మా నమ్మాడమ్మా, కులమైన పెంట తెచ్చాడు, ఇప్పుడు మతాన్ని పట్టుకొచ్చాడు మా ఇంటి మీదకి. ఇప్పుడు గొడవ మొదలైపోయింది. వీడి తండ్రికి తలకూర పెట్టడానికి కూడా పనికి రాకుండా పోయాడు. ఏమ్మా ఇంటికి ఏకైక కోడలవి, ఆడు ఏది చెప్తే అది గంగిరెత్తుల తలూపుకి వెళ్ళిపోవడమేనా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు ఏంట్రా ఈ సేవట్లు, ఏమిటి ఈ తిట్లు? నేను తాగినప్పుడు ఎవడు అడగలేదు, తిట్టలేదు, ఫోన్ చేసి నన్ను. యేసుప్రభు నమ్మేసరికి ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు నాకు ఒకసారి నాకు అర్థం కాలే. వెంటనే ఏడుస్తూ ఉన్న బ్రతుకులు అయిపోయినవి. అంతవరకు సంపాదించిన ఒక 2 లక్షల రూపాయలు ఎవరినో నమ్మి వ్యాపారంలో పెడితే అవి పోయినాయి. ఇప్పుడు యేసయ్యతో గొడవ మొదలు పెట్టాను నేను. యేసయ్య
నేను ఏది ముట్టుకున్నా నేను నమ్ముకున్నాను కాబట్టి బంగారం అయిపోద్ది అనుకున్నాను. ఇప్పుడు ఏది చూసినా సక్సెస్ అవ్వట్లేదు. నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్ని. నిన్ను నమ్ముకున్నాను కాబట్టి స్వర్గం దొరుకుతుంది, అర్జెంటుగా నన్ను చంపే. మరలా సావుగోళ మొదలైంది. 2 నెలలు ప్రార్థన చేశాను. యేసయ్య నా ప్రార్థన వినట్లేదన్న కోపంతో, ఏంటి ప్రభా ఎట్లా సంపదామని డిసైడ్ అయ్యావు చెప్పు అని అడిగితే, యేసయ్య అన్నాడు, నిన్ను తలగా చేయడానికి నేను పిలుచుకున్నాను కానీ నిన్ను చంపడానికి కాదు అని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ ఒక్క మాట నా వెన్నులో భయం పుట్టించేసింది, నన్ను సరిచేసేసింది. యేసయ్య అన్నాడు, ఏమన్నాడో తెలుసా, నువ్వు ఇంకా కొన్ని వదలాల్సినవి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు కనుక చంపే అంటున్నావు, నువ్వు సస్తే పోయేది నరకానికే అని చెప్పి మాట్లాడిన తర్వాత భయపడి పశ్చాత్తాపడ్డాను. నువ్వు ఇంకా బూతుల్ని ఊత పదాలుగా మాట్లాడేస్తా ఉన్నావు. నీ చూపులు తిన్నగా లేవు, నీ మాటలు సరిగా లేవు. నీ ఇష్టమైన ఒక్క హీరో కోసమే మిగతావన్నీ చూడటం మానేస్తాను యేసయ్య అని అడిగితే, యేసయ్య అన్నాడు, ఒరే నీ కోసం ప్రాణం పెట్టి నాకన్నా ఎవడ్రా భూమి మీద ఉన్నాడు హీరోగా అని మాట్లాడిన తర్వాత ఆ పాపిస్టోడిని కూడా వదిలేశాను దేవుడు కృపను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు నా హీరో ఒకే ఒకడు ఉన్నాడు. ఆ హీరో ఎవరో తెలుసా? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ హీరో, నువ్వే నా హీరో అని మొదలు పెట్టాను. నిజంగా గొప్ప హృదయంలో సంతోషం వచ్చేసింది, గొప్ప ఆనందపడ్డాను నేను. కానీ ఒకటి మాత్రం అర్థం అవలే, నేను తలగా చేస్తాను అంటున్నాడు. తలేటి తోకేటి ఏది అర్థం అవలే. ఆ రోడ్ల మీద కనబడ్డ పోస్టర్లు చూడడం, ఆయా మీటింగులకి వెళ్ళడం, ఆయా సేవకులు చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకోవడం, ఆ బుక్స్ మంచి మిషనరీల జీవితాలు కొనుక్కొని చదివే వాళ్ళం. ఎందుకంటే మాకు సంఘం తెలీదు, సేవకుడు తెలీదు. అలాంటి పరిస్థితిలో ఇద్దరము ఉన్న జీవితాలు మావి. త్వరగా కానీ నేను నా జీవితంలో నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ 2026లో కనుక మీరు అవి కనుక పాటిస్తే మీ జీవితాల్లో నేను చెప్తా ఉన్నాను, అద్భుత కార్యాలు మీరు చూస్తారు ఈ 2026లో. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, సమయం అయిపోయింది కాబట్టి త్వరగా నేను చెప్పేస్తాను, ఎక్కువ రెఫరెన్స్లు తీసి చదివించను, టైం అయిపోయింది కాబట్టి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరేంటి? సమరయ స్త్రీ. కొద్దిగా నోర్లు ఉన్నవారు తెరవండి, ఏ ఊరు ఏమి అనరు ఇక్కడ. ఎవరండి ఆవిడ? సమరయ స్త్రీ. నేను మనుషుల్ని సాటిస్ఫై చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. మీరు అనొచ్చు, ఒక మటన్ బిర్యానీ తెచ్చి మీ ఇంటికి వచ్చిన బంధువుకి పెడితే కారం ఎక్కువైపోయిందనో ఉప్పు తక్కువైపోయిందనో ఏదో ఒకటి ఎంచుతాడు, ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పకపోయినా 10 రోజుల తర్వాతైనా నీకు తెలుస్తుంది, చెవిట్లో పడుతుంది ఆ కబురు. కానీ నేను మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాను. కానీ యేసయ్యని తృప్తిపరచడం చాలా ఈజీ అని నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకున్నానో తెలుసా? ఆయన ఏం చేస్తే సంతోషపడతాడని నేర్చుకున్నాను. సమరయ స్త్రీ జీవితాన్ని గనక చూస్తే, ఆవిడ అప్పటికే 5 భర్తలను మార్చేసిన ఒక వ్యభిచారి. అలాంటి ఆవిడ మిట్ట మధ్యాహ్నం నీళ్లు తీసుకెళ్దామని వస్తే యేసయ్య ఎదురయ్యాడు. యేసయ్య ఎదురైన తర్వాత ఆవిడ జీవితాన్ని బయటెట్టేసిన తర్వాత, ఇప్పుడు ఉన్న 6వ అడుగోదనే వాడు కాదు అని చెప్పేసిన తర్వాత ఆవిడ ఆశ్చర్యపడిపోయి, ఈ నా సంగతులు బయట పెట్టిన వాడు ఎవడు అని అనగా యేసయ్యని నమ్మింది. ఆవిడ మధ్యాహ్నం నీళ్లు తీసుకెళ్దామని పట్టుకొచ్చిన కొండ కూడా అక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? ఊర్లో వాళ్ళందరికీ ఏం చెప్పింది? నా పాపముల నుంచి నన్ను విడిపించిన రక్షకుడు దొరికాడు అని చెప్పే ఊరలందరిని ఎక్కడ తీసుకొచ్చింది? సినిమాకి తీసుకెళ్ళిందా? బెట్టింగ్ తీసుకెళ్ళిందా? పాపం చేయడానికి తీసుకెళ్ళిందా? కానే కాదు కదా. ఎక్కడికి తీసుకొచ్చింది? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. నా జీవితంలో నేను ఏం చేశానో తెలుసా? ఎవరితో పాపిష్టి కార్యాలు చేశానో, ఎవరితో చేయకూడని మాటలు మాట్లాడకూడని మాట్లాడానో వాళ్ళందరికీ యేసయ్య ప్రేమను చెప్పడం మొదలు పెట్టాను. వాళ్ళందరినీ ఆయా దగ్గరలో ఉన్న మందిరాలకు నడిపించడం మొదలు పెట్టాను. మొదలు పెట్టగా ఏ విషయంలో ఏ అవకాశం దొరికినా కూడా, ఒకప్పుడు నా గుడ్డల్ని నా గొంతుని ఆ పాపిష్టి సినిమాల కోసం, హీరోల కోసం చించుకున్న నా జీవితం నా నిజ హీరో కోసం ఆ రోజు నుంచి వాడటం మొదలు పెట్టాను నేను. హల్లెలూయా. అట్లా చెప్పగా అనేక మంది యేసయ్య యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. నిజంగా చెప్తా ఉన్నాను, పరలోకంలో గొప్ప పండగ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ కింద యేసయ్య శిష్యులు వెళ్ళారు యేసయ్యకి ఏదైనా ఆహారం తీసుకొద్దామని, అవునా కాదా? కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీకు తెలియని ఆహారం నాకు దొరికిందని అన్నాడా లేదా? అంటే ఒక పాపి రక్షణ పొందుకోవడం, మారు మనస్సు పొందుకోవడమే నిజంగా
యేసయ్యకి గొప్ప ఆహారం అని నమ్మాను. అదే ప్రేమను అనేక మందికి ప్రకటించడానికి ఇష్టపడ్డాను. ఈ 2026లో మీకున్న ప్రతి ఒక్కరికి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆయా పాపముల నుంచి విడిపించిన దేవుడు యేసయ్యని తెలుసు. కానీ ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఒక్కరికైనా యేసయ్య దగ్గరికి నడిపించావా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఒకవేళ కనుక ఇప్పటి వరకు మాట్లాడలేదు, చెప్పలేదు అంటే నేను సమరయ స్త్రీలాగే ఉన్నాను, నా బతుకే కొంపు కొడుతుంది, నేను ఎవడు చెప్తే ఎవడు నమ్ముతాడు అనే ఆలోచనలు ఎంతవరకు జీవించేసేవేమో. ఈరోజు విడిచిపెట్టే నూతన సంవత్సరంలో నూతనంగా నీ జీవితం యేసయ్య మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిలో యేసయ్య సంతోషపడ్డాడు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న నేను 4 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి. డాక్టర్ టైంకి లేకపోయినా కలిసినట్టుగా టిక్కు పెట్టాలి. నా కంపెనీ మందులు రాస్తే 30% లంచం ఇవ్వాలి. అది ఈ చేతులతోనే ఇవ్వాల్సిన పరిస్థితి. మా మేనేజర్ అంటాడు, ఈరోజు నీరసంగా ఉంది, నేను రాను, నేను వచ్చినట్టుగా టిక్కు పెట్టే అంటాడు. యేసయ్య అంటున్నాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నాడు. నువ్వు అబద్ధాలు ఆడితే పని అవ్వదు, నువ్వు సెట్ అవ్వదు, నీకు ఇక్కడ నిన్ను తలగా చేయడానికి నేను పిలుచుకున్నాను అన్నాడు. వెంటనే జాబ్ రిజైన్ చేసేసాను. నోకియా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన అనుభవంతో పాత ఫోన్లు రిపేర్ చేయడం మొదలు పెట్టాను. దేవుడు బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆదికాండంలో ఒక హీరోని చూశాను. ఆ హీరో పేరు 39వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన పేరు యోసేపు. ఎవరండి? యోసేపు. నాది ఒకటే పరిస్థితి అనుకున్నాను నేను. ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడు చూస్తున్నాడని ఆ బట్టలు వదిలేసి పారిపోయాడు. దేవుడు చూస్తున్నాడు, ఎట్లా చేస్తాను ఈ వ్యభిచారం అని పారిపోయిన వ్యక్తి పరిశుద్ధంగా బతకడానికి ఇష్టపడి పారిపోతే తీసుకెళ్లి జైల్లో పడ్డాడు. నేనేమో పద్ధతిగా బతుకుతాను, అబద్ధం ఆడినంటే ఉద్యోగం ఊడింది. ఈ రిప్రజెంటేటివ్ మానేసిన తర్వాత, ఈ వ్యాపారం ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన తర్వాత దేవుణ్ణి అడిగితే నెలంతా కష్టపడితే 2200 రూపాయలు వచ్చింది. 2200తో నేను ఎట్లా బతకాలేసయ్యా అని అడిగితే యోసేపు కొంచెం వాటి మీద నమ్మకంగా బ్రతికాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? 41వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఆ దేశంలో ఒకడు కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా యోసేపు పర్మిషన్ తీసుకునే స్థాయికి దేవుడు యోసేపుని తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. భాష రాని దేశంలో దేవుడు ఆ రేంజ్కి తీసుకెళ్ళాడంటే కారణం ఏంటో తెలుసా? 2వ దినవృత్తాంతములు 16:9 ఉంటది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉంది. ఈ లోకంలో ఎవరైనా యథార్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? అబద్ధం ఆడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కోసం నమ్మకంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఉంటే ఆయన కనుదృష్టి వాళ్ళ ఇంటి మీద నిలబడిపోద్ది, వాళ్ళ జీవితాల మీద నిలబడిపోతే చూస్తూ ఉండిపోదు. నిన్ను బలపరుస్తాడైనా. బలపరిస్తే అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. యోసేపు జీవితంలో అదే జరిగింది. దేవుని కనుదృష్టి యోసేపు మీదకి వచ్చింది. అందుకే దేవుడు తీసుకెళ్ళి ఆ స్థాయిలో యోసేపుని పెడితే ఆ యోసేపు నమ్మిన దేవుడే నిన్న నేడు సజీవంగా ఉన్న దేవుడు కదా. నేను సేవిస్తున్న దేవుడు, తప్పకుండా నమ్మకంగా ఉంటాను యేసయ్య అని మాట ఇవ్వగా అంచెలంచెలుగా దేవుడు నన్ను దీవించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ చూస్తున్న మా వాళ్ళు, అరే ఈడు యేసుక్రీస్తు ప్రభు 3 నెలల ముచ్చట అనుకున్నాం కదా, ఈడేమి వదిలినట్టు ఏం కనబడట్లే, ఎట్లాగరా ఈ పరిస్థితిని అనుకున్నారు వాళ్ళు. ఇట్లా అనుకొని ఏదో ఒక రకంగా నిందలేద్దాం, దాడి చేద్దాం అనుకున్నారు. ఈయన యేసుప్రభుని ఊరికినే నమ్ముతాడేట్రా, ఊరికినే ఉంటాడు, ఊరికినే యేసుప్రభుని నమ్ముతాడేటి అని ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకరు అంటారు, నా స్నేహితులు అంటారు, ఊరుకోరా నువ్వు తెలివైనడు రా, మీరు ఎలాగైనా బతికేస్తారా, మీరు కోమటోలరా అని అన్నాడు. ఒరే గజేతగాడు గడ్డలో పడ్డాడు రా. నేను గజేతగలవే నీ దృష్టిలో, కానీ గడ్డలో పడ్డాడు. ఏదో కొట్లా పడిసా గడ్డలో, ఈ గజేతగాడిని ఎట్లా తిత్తారా? సరే, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుము, నేను ఎలాగిస్తానన్నాడు తెలుసా? ధారాళంగా ఇస్తానన్నాడు నా యేసయ్య. నాకు జ్ఞానం లేదు ప్రభా, నశించిపోయి నాకు జ్ఞానం ఇవ్వ అని అడిగాను యేసయ్యని. నా యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్తే అంటున్నారు, కోమటోడిని ₹1,00,000 ఇచ్చి కొనాలి తెలుసా మీకు, సామెత ఉందోట అన్నాడు ఒక ఆయన. అవునా తెలుసు. దాని తర్వాత డైలాగ్ ఇంకోటి ఉంది, అది తెలియదు అయ్యగారు అన్న. ఏటన్న పనికి రాకపోతే పాతాళంలో పాతేయమని కూడా ఉంది తెలుసా అని. తెలుసండి. మరి ఆ కేటగిరీలో నేనే వస్తాను. కానీ పాతాళంలో పాతేయాల్సిన నా బ్రతుకుని ₹1,00,00,000 కన్నా విలువైన తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు నా యేసయ్యని ధైర్యంగా చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీని ఒక పాపిష్టి పరిస్థితి నుంచి విడిపించిన దేవుడు కదా మన దేవుడు. అప్పుడు అర్థమైందా?
నా బ్రతుకుని మార్చినవాడు, మతం మార్చినవాడు కానే కాదు కానీ పాడైపోయిన మానవ హృదయాన్ని మార్చినవాడే నా యేసు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైపోయిన పరిస్థితి నుంచి మా అమ్మ నాన్న ఒకసారి అంటున్నారు, మీ యేసు ప్రభు ఉంటే నీకు పిల్లల్ని ఇచ్చేయచ్చు కదా అని అంటుంది మా అమ్మగారు ఒకసారి. అప్పుడు ప్రార్థన చేశాను, యేసయ్యా నీ చిత్తమైతేనే గర్భఫలము దయచే, ఇస్తే నీ కొరకే పెంచుతాను. అన్య జనుల ఎదుట సాక్షిగా నిలబెట్టావు, అనేక సప్త సముద్రాలు దాటి వారిని తీసుకొచ్చి నీ ప్రేమను పరిచయం చేశావు కదా, ఇస్తే నీ కొరకు పెంచుతామని ప్రార్థన చేయగా దేవాది దేవుడు ఉచితమైన కృపను బట్టి 8 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది డాక్టర్ల తెలివితేటలో, నా తెలివితేటలో ఏదో చేయడం ద్వారా జరగలేదు, కానీ ఆయన మీద భారం పెట్టాం. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడ్డాం. పిలిచిన వాడు ఆయన కాబట్టి, నమ్మదగిన వాడు ఆయన కాబట్టి, యథార్థంగా ఉండడానికి ఇష్టపడ్డాం. ఆయన కనుదృష్టి మా మీదకి వచ్చింది. అంతవరకు మనుషుల కనుదృష్టి పడితే చాలు, 4 డబ్బులున్నాడు కనుదృష్టి పడితే మా బతుకులు బాగుపడతాయి అని అనుకున్నాను. కానీ నా యేసయ్యను తృప్తిపరిచాను, ఆయన ప్రేమని వెల్లడపరిచాను. అనేక మందికి దేవుడు ఆశీర్వదించాడు. రోజుల బిడ్డకి స్నానం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలే. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు గనక మేము చెప్పినట్టు వింటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎట్లా పెట్టి చూసుకుంటారట? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. పంతులు గారు వస్తారు, బారసాలు చేస్తాం. నీకు ఇష్టమేనా? ఇష్టమే. పంతులు గారు రారు కానీ పాస్టర్ గారు వస్తారు, ఫంక్షన్ హాల్ తీస్తాను. మీకు ఇష్టమేనా? అది ఎలాగవుతుంది? మరి ఇది అవదు. ఇచ్చినాడు ఎవరండి? మరి ఇప్పుడు ఎవరికి అమ్మేయాలి నేను? చెప్పండి. నేను ఇసుకరేతి ఇవ్వదనా? కాదు కదా. సమస్య లేదు. నా యేసయ్య కోసం మీరు సహాయం చేసినా చెయ్యకపోయినా నాకు పర్వాలే. దేవుడు ఏ చేతులతో నా భార్యని హింస పెట్టి కొట్టానో అదే చేతులతో తనను ప్రేమించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. తను సిజేరియన్ అయిపోయి భయంకరంగా బ్లీడింగ్, కుట్లలో నుంచి బ్లడ్ వచ్చేస్తున్నా కూడా ఒక్క ఆడబిడ్డని సహాయం అడిగితే ఎవరు మనసు కరగలే. కారణం ఏంటంటే భారతదేశంలో యేసు ప్రభు నమ్మగానే నేను వేరే కులస్తుని అయిపోయాను. ఒక రోజుల బిడ్డకి యూట్యూబ్లో చూసి ఎట్లా స్నానం చేయాలో నేనే కింద కూర్చొని నా ఒడిలో పడుకోబెట్టి నా కుమారుడికి రోజుల బిడ్డకి స్నానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మతం మార్చే దేవుడా, పాడైపోయిన హృదయాల్ని మార్చే దేవుడా? పాడైపోయిన హృదయాల్ని మార్చే దేవుడే నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ముందుకు వెళ్ళిపోతున్న జీవితాలు. ఆ తర్వాత ఒక పెద్దవాడు నా వీధిలో స్నానం చేయించడానికి ఆ పనికి పెట్టాం. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మరలా యోసేపు జీవితాన్ని గనక చూస్తే 50వ అధ్యాయానికి వస్తే, చివరి అధ్యాయంలో గనక వస్తే, సొంత అన్నదమ్ములే తోడబుట్టిన వారే అన్యాయం చేసి అమ్మేశారు కదా. వారే కరువులో ఆకలితో ఉంటే ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లితే ఒక మంచి మాట అంటాడు. ఏం మాట తెలుసా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే కానీ సమస్తము మేలు కొరకే దేవుడు చేశాడు అంటున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని పోషిస్తానంటున్నాడండి. నిజంగా ఏం మనసు కదా యోసేపుది. నేను నేర్చుకున్నాను నా యేసయ్య దగ్గర నుంచి. నేను శత్రువుని సైతం ప్రేమించాను అంటున్నాడు. పురుగులు పట్టి చచ్చిపోవాలన్నారు నన్ను. నువ్వు ఇలాంటి చావు చావాలి, నువ్వు అట్లా చావాలి. మీ పాస్టర్లు ఎలాంటి వాళ్ళు, యేసు ప్రభు ఎలాంటి వాడు, అట్లాగా దూషిస్తామన్నారు. నా యేసయ్య అంటున్నాడు, క్షమించే. ఎట్లా క్షమిస్తారు ఇలాంటి తిట్లు? హత్తులు పోయి, డబ్బు పోయి, బంగారం పోయి, అన్ని పోతే కూడా ఇంకా క్షమించమంటున్నాడు. నీ సహనం ఎక్కడ? ఊరి నిన్ను భరించాను కదరా, నువ్వు అలా మాత్రం భరించలేవని అంటున్నాడు యేసయ్య. నేను నిజంగా మిమ్మల్ని ద్వేషించిన వారిని ఏం చేయాలట? ప్రేమించమంటున్నాడు. మిమ్మల్ని దూషణకు ప్రతిదూషణ తెయ్యొద్దు అంటున్నాడు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని హింసించి ద్వేషించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మనం అటు ఏటట? మనమేమో 4 రూపాయలు ఉంటే ధన్యం అనుకుంటున్నాం, కానీ యేసయ్య అంటున్నాడు దాని నిమిత్తం నిందలు పడితే ధన్యుడు అంటున్నాడు. అప్పుడు అటు ఏం చేయాలో తెలుసా? సంతోషించి ఆనందించి గెంతులేయాలట. అప్పుడు నేను అన్న నా భార్యని పిలిచిన, అమ్మ మన ఇద్దరు యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, తిడుతున్నారు వీళ్ళు, ఒకసారి రా చేయబట్టుకో అని చెప్పి మా ఇద్దరం ఎట్లా గెంతులేసాం. సిగ్గుపడుతున్నాడు. వాక్యం ఏదో అదే కదా చేశాను నేను. యేసయ్య మురిసిపోయాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. 400 రూపాయల టీవీ, 400 రూపాయల టీవీ బతుకుని, 800 రూపాయల ఫ్రిడ్జ్ బ్రతుకుని, యేసయ్య మీద ఆధారపడ్డాను. పాపానికి దూరంగా పారిపోయాను. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడ్డాను. యథార్థ హృదయంగా ఉంటాయని కనుదృష్టి వస్తానని ఉంది. ఆ కనుదృష్టి నా మీద, నా కుటుంబం మీద పడ్డది. దేవుడు అంచెలంచెలుగా దీవించి అనేక జిల్లాలకి హోల్సేల్గా టీవీలు, మొబైల్స్ సప్లై చేసే వ్యక్తిగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అత్తమామలు ఇచ్చారా? అయ్యా బాబు ఇచ్చారా?
అమ్మ బాబు ఇచ్చారా, లేకపోతే తెల్లల దగ్గర నుంచి ఏమైనా పడిపోయినాయి ఆ సూట్ కేసులు ఏమైనా? ఏమీ పడిపోలేదు. కానీ ఈ నల్లోడిని, నల్లగా ఉన్న ఈ పాపాలను తెల్లగా మార్చిన నా యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన అన్నారు ఎంత ఇచ్చేసారు రావారు బాబు, ఎందుకురా లాస్ట్ 10 సంవత్సరాలు నీకు బ్యాంక్ స్టేట్మెంట్లో పాన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేస్తాను, చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కో అకౌంట్లు ఎంత పడిపోయినాయి ఎవరి దగ్గర నుంచి ఎంతో అని అంటే, లేదులే వీడి గురించి మొబైల్ షాపులో అందరూ అంటున్నారు మీ వాడు మంచోడండి, అందుకే ఇలా జరుగుతుంది మాకు, ఏ పనికి మన ఫోన్ ఇచ్చినా ఈజీగా సేల్ అయిపోద్ది, కస్టమర్ వస్తే అమ్మేస్తామండి అని అంటున్నాను. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఈ సాక్ష్యాలు ఇచ్చిన మహానుభావులు ఎవరంటే ఆలు కరుడు గట్టిన కోమటోళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన 20,000 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు లెక్క నాకు. వారం తర్వాత గుర్చొచ్చిన తర్వాత నేను అన్నాను, ఏమండి మీరు నాకు 20,000 ఎక్కువ ఇచ్చారు అన్నాను నేను. అయ్యో అనిల్ గారు ఇంకోళ్ళు అయితే ఇస్తారా అని అంటే, నేను గతంలో అయితే నేను ఇవ్వండి 20 రూపాయలు కూడా, నేను యేసుప్రభుని నమ్మాను కాబట్టి నీకు 20,000 ఇస్తాను, లేకపోతే నేను ఎందుకు ఇస్తాను? అవును నిజమేనా, ఇలా కూడా ఉంటారా? ఉంటారు, మీకు ఎదురవ్వలేదు మహానుభావులు, మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ జాతి వజ్రాల వల్ల ఈరోజు సేవట్లకి వేస్తున్నాం అన్నాను. అయితే వ్యాపారం కొంచెం డల్లుగా ఉంది, ఏం చేయమంటారు? సరే ఏం చేస్తారు, స్టాక్ ఆర్డర్ పెట్టినప్పుడు చెప్తాను అన్నాను. స్టాక్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఓ మంచి బైబిల్, నూతన నిబంధన పాత నిబంధన ఉన్నవి ఒక బైబిల్ పంపించాను స్టాక్లో. అనిల్ గారు మీరు బైబిల్ పంపించారని, పంపించాను, రోజుకో మాట చదవండి అంటే. ఆయన ఏం చేశాడు, గల్లాపెట్టలో నిమ్మకాయ ఉన్నట్టు బైబిల్ రోజు గల్లాపెట్టలు ఎట్టేసి తీయడం చూడడం లోపల పెట్టాడు. నేను అన్నాను, నువ్వు గల్లాపెట్టలో నిమ్మకాయ ఎట్టినట్టు ఎట్టేస్తే నీ పనులు జరగను ఆయన, అందులో మాట ఉంటుంది, రోజుకు మాట చదువు, బతుకు బాగుంటుంది అని అంటే, ఎందుకో కానీ ఈ మధ్యన వ్యాపారం బాగుందంటే అంటున్నాను. బాగుందా, చాలా సంతోషం, కానీ వీటి కోసం కాదు కానీ అని చెప్పి కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందో తెలుసా? త్వరగా సమయం అయిపోతుంది, త్వరగా. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి నేను కూడా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. అన్యజనుల మధ్యలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. హల్లెలూయా. నేను నా భార్య యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక అపార్ట్మెంట్లో ఉంటుంటే ఫ్లోర్కి ఒక క్రైస్తవులు ఉంటే పొంగిపోయాం, అరే మన వాళ్ళు ఉన్నారు యేసు రక్తమే జయమని. శివరాత్రి వచ్చింది, ఏమండి కళాగారు మీరు హౌసీ ఆడరా మాతో అని అంటుంది ఒక ఆవిడ వచ్చి. ఈ ఆడరా అని అడుగుతున్నావిడ ఎవరా అంటే కరుడు కట్టిన క్రైస్తవురాలు. ఇదేంటి ఇలాగెందుకు శివరాత్రి మేమెందుకు జాగారం చేయాలి, ఎందుకు హౌసీ ఆడాలి? హౌసీ అంటే తెలుసు కదండి, జల్దీపై. ఈ మేము ఆడమన్నాను అంతే. మేము వాళ్ళ ఇంటి ముందు నడిగితే దబాలు మనం తలుపులో ఇస్తే మొఖాల మీద కొట్టేసినట్టు అయిపోయేది మాట. అరే ఏం తప్పు చేశారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వాలి, వీళ్ళెందుకు ఫీల్ అయిపోతారు అంటే, ఈ అమ్మలక్కలు వాళ్ళు కలిపి తెల్లవారులు ఆటో వస్తే ఒక పాట, సాటో వస్తే ఒక పాట, అంతాక్షరట, జల్దీపోయేవాట. ఇవన్నీ చూసి వాళ్ళతో పాటు పోటీగా ముగ్గులు, మీది బాగుందా మాది బాగుందా, ఇవన్నీ చూసి మేము ఇంట్లో ఉంటే మమ్మల్ని ఎలా చూసేవారంటే ఈలో పైనకి మనం పాపిస్తోలు అన్నట్టు చూసేవారు మమ్మల్ని. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ ముందే మా జీవితాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను అంటుంది ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళతో పాటు జల్దీపై వాడితే, నువ్వు వాళ్ళతో పాటు 30 నైట్ పగ్గేసేస్తే, వాళ్ళతో పాటు నీ రోజు మందు కొట్టేస్తే, యేసు ప్రభువు నమ్ముకోరా అంటే ఆడెవడు నమ్ముకుంటాడు నిన్ను చెప్పు? నీ క్యారెక్టర్ తిన్నగలేకపోతే నమ్మడెవడు? మెట్ట మధ్యాహ్నం పాపంకి దూరంగా ఎవడు కనపడ్డ కదా అని బిందు పట్టుకొని వచ్చిన ఆవిడే వదిలేసి వెళ్ళిపోతే ఊరాలందరినీ పట్టుకొచ్చేసింది. అలాంటి మార్పు యేసయ్య ఈరోజు నీ దగ్గర నుంచి ఆశిస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల మధ్యలో మనం ఎట్లా బ్రతకాలంట చెప్పండి అమ్మా, సలిక్కిపోయినారు అప్పుడే. అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఇంకా పూర్వపు అజ్ఞాన దశలో నీకున్న ఆశలు, ఆలోచనలు వాటన్నిటినీ నువ్వు వదిలేయాలి. ఎందుకంటే నీ వ్యర్థమైన ప్రవర్తన, నీ పితరుల పాప శాపాలు తీసివేయబడ్డానికి ఇది వెండి ద్వారా, బంగారం ద్వారా జరగలే. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా నీకు విమోచన, విడుదల వచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఇంతలాగా మొత్తుకుంటున్నాను ఈ మాట కోసమో తెలుసా? ఎక్కడ కూడా నూనెకాయలు, అయ్యగారులు, కాఫీ ఇవి కచ్చీపులు అనుకుని పారిపోతున్న మహానుభావులు ఉన్నారు అక్కడ మనకు కూడా. అందుకనే అలాంటి వాటి మీద కాకుండా యేసయ్య కోసం పరిశుద్ధత కలిగిన బ్రతికితే తప్పకుండా నీ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మమ్మ గారు అంటున్నారు, ఈడు యేసుప్రభుడు ఇంక వదలలేడు, ఈడు వదలడు, ఇంకా ఫిక్స్ అయిపోండి. వీడికి ఒక సూప్ చూసాడు యేసుప్రభు.
ఏది చూసేటట్టు యేసు ప్రభు? ఇదేంటి యథార్థంగా ఉంటే కదా ఆయన కను దృష్టి మన మీదకి వస్తుంది, ఈ సంగతి మా అమ్మమ్మకి ఎలా తెలిసింది అని అనుకున్నాను నేను. తర్వాత అంటుంది, తెలుసులేరా నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసు అంటాను అంటే, మేమే పాపాత్మ నిన్నేమనంటే అని అనే కాడికి యేసు ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా, చెప్పండి అమ్మ గట్టిగా. ఓ జబర్దస్త్ చూసి పల్లెగలిసి నవ్వేస్తాను రకొకలు ఈ మధ్యన అంట. నాకు మొన్న గొప్ప కోపం వచ్చింది. నా కోసం ప్రాణం పెట్టిన బాస్ ఒకడు ఉన్నాడు, కానీ ఆ పనికి మళ్ళీ బిగ్ బాస్ కాదురా బాబు, పరలోకంలో ఉన్నాడు నా బాస్ అని అన్నాను. అనేసరికి ఎక్కడని ఫీల్ అయిపోయారు, క్రైస్తవులే ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యన. ఎందుకో తెలియట్లే. ఒక వ్యభిచార కొంపలాగా పెట్టేసి అందులో ఆడవాళ్ళందరినీ పెట్టేస్తే అది చూడడానికి ప్రార్థన మానేసి వాక్యం మానేసి చూస్తున్న మహానుభావులు ఉన్నారు క్రైస్తవులు. నేటి సమాజంలో బొచ్చుడు మంది తగలడ్డారు. అలాంటి వాళ్ళని చూసే వీడియోలు తయారయ్యాయి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ఈ రోజు నుంచి యేసయ్య నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అన్య జనుల మధ్యలో నీ క్యారెక్టర్ ఎట్లా ఉండాలో తెలుసా? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒకరి జీవితాన్ని చెప్పి ప్రార్థన చేసేసుకుందాం. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయంలో నేనే చెప్పేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? జక్కయ్య. ఈ జక్కయ్య పొట్టివాడు కానీ గట్టివాడే, డబ్బుల పరంగా అన్ని రకాలుగా బాగా అన్యాయంగా సంపాదించిన వాడు. అయ్యగారు నాకు తెలిసి 10 రూపాయలు 20 రూపాయల మినిమం వడ్డీ మెయింటైన్ చేసే వ్యాపారస్తుడు అనుకుంటాను నేనైతే. ఇలాంటి వాడికి కూడా మనశ్శాంతి ఎక్కడో కొరబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోకి వెళ్తే ఎట్లాగైనా ఆయన చూద్దాం అనుకుని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన ఒక ఆశ కనబడింది ఆయనకి, ఎలాగైనా చూద్దామని. కానీ చెట్టు ఎక్కిన వ్యక్తి పేరేటో కూడా గ్రహించిన నా యేసయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య పద నీ ఇంటికి వస్తానని అన్నాడు. వెంటనే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేశాడంట. హల్లెలూయా. రాత్రికి రాత్రే పేదలందరూ డబ్బున్నలు అయిపోయారు. ఆస్తిలో సగభాగం పంచెట్టేశాడంట. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మతం మార్చే దేవుడా, పాడైపోయిన మానవ హృదయాన్ని మార్చేవాడా? పాడైపోయిన మానవ హృదయాల్ని మార్చిన వాడే నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పొట్టి జక్కయ్య వలె ఒక చూపు చూద్దాం, ఏంటో మాట్లాడుతున్నారా యేసు ప్రభు కోసం, ఎందుకులే అని చెప్పి ఎక్కడో వింటున్నావేమో. సరే, సంతోషమే. నీకు శుభవార్త ఏమిటో తెలుసా? నీ ఇంటిలోకో నీ హృదయంలోకో యేసయ్యకి గనక ఒక అవకాశం గనక నీకు ఇస్తే నీ జీవితం మారిపోద్ది. నువ్వు కూడా అబ్రహాము సంతతికి చెందినవాడు అవుతావో. హల్లెలూయా. కాలేజీలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు పైడితల్లం పండుగలు జరుగుతాయి విజయనగరంలో. పైడితల్లం పండుగలకి భయంకరంగా తాగేసి గ్రౌండ్లో పడిపోయేవాళ్ళం, నేను వాడు ఇంకొక స్నేహితుడు కలిసి. మా ముగ్గురికి పాపానికి అవధులు లేవు. అలాంటి పరిస్థితి నుంచి యేసయ్యని నమ్మిన తర్వాత ఆడికి యేసయ్య ప్రేమను చెప్తా ఉండేవాడిని. చెప్తా ఉంటే ఆడు ఎప్పుడు అనేవాడు, ఒకటే మాట అనేవాడు, ఒరే ఊరుకోరా, నువ్వేదైనా మాట్లాడు కానీ నాకు ఆ పాస్టర్ల గురించి నాకు ఏం మాట్లాడక సిరాకు, నాకు ఎత్తక క్రైస్తవుల గురించి పాస్టర్ల గురించి ఎత్తకన్నాను. సరే ఒరే, ప్రతి దాంట్లోనూ ఒకరో ఇద్దరు ఉంటారా, ఎవరో ఒకరు తప్పు చేశారని అందరి మీద ఎందుకు పడేడుతావు? యేసు ప్రభుని చూడు, ఆయన ప్రాణత్యాగం నన్ను మార్చింది, నిన్ను కూడా మారుస్తుంది. నీ వ్యభిచారం నుంచి, నీ త్రాగుడి నుంచి నీకు తప్పకుండా విడుదలస్తుంది అని చెప్పినా కూడా 3 ఏళ్ళు రాత్రులు 12 గంటలకు బూతులు తిట్టినా భరించాను నేను ఆడితో. నా భార్య అనేది, ఏమిటండి ఇట్లాగా మీరు ఎంతకైనా ఆడుతో చేవాట్లు కాస్తారు, ఉదయం మాట్లాడొచ్చు కదా అని అంటా ఉంటే నేను అన్నాను, 7 సముద్రాలు దాటి మన ఇద్దరి కోసమే కదా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నార్వే వాళ్ళు, మేము భారతదేశం వచ్చాం, అన్నీ కోల్పోయాం, కానీ ఎందుకు వచ్చామో తెలుసా? నిన్ను నీ భార్యని రక్షించడానికి దేవుడు భారతదేశం పంపించాడని అన్నారు. అప్పుడు ఏమి చేసే రుణం తీర్చుకోగలను నేను? అలాంటిది నా స్నేహితుడి కోసం నేను ఆ మాత్రం కష్టపడకూడదు, ఆ మాత్రం ప్రయాస పడకూడదని 3 ఏళ్ళు పాకులాడితే అరకు ప్రాంతం నుంచి కాశీపట్నం జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి బండి మీద వెళ్తూ ఆ ఘాట్ రోడ్లో వెళ్తా ఉంటే ఒక కారు వచ్చి డాష్ కొట్టింది. స్పాట్లో చచ్చిపోయాడు. వాళ్ళ అక్క ఫోన్ చేసి నాకు చేసిన పని ఏంటి తెలుసా? అరే అనిలు, అనంత చచ్చిపోయాడు రా అని అంటే నేను ఎంతగానో ఏడ్చాను. కారణం ఏంటో తెలుసా? నా స్నేహితుడిని నేను రక్షించుకోలేకపోయానని. ఆ దుఃఖంతో ఎన్నాళ్ళు నా మనసులాలే అడిని చూడడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి, సిగ్నల్ లేని ప్రాంతం. ఆ ఏరియాలోనే వాడికి ఆ కార్యక్రమం అంతా చేసేశారు. వాళ్ళక్క అన్నది, నువ్వు వచ్చిన వేస్ట్ కాడిని చూడడానికి అవ్వదురా అని అన్నది. నేను చాలా దుఃఖపడిపోయాను. కారణం ఏంటంటే వాడు చనిపోయే సమయానికి సంవత్సరం కుమార్తె, మరలా వాడు ఆవిడ గర్భవతి, ఒక 2 బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రాత్రి ఒక ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో నువ్వు ఏదో చూసేసి యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలని సేవకుల్ని దూషిస్తా ఉన్నావేమో. సరే, ఎవరో ఒకరు తప్పు చేశారని అందరి మీద నువ్వు పడతా ఉన్నావేమో. దానికి కారణం చివరికి నీ ఆత్మ నశించిపోతుంది.
నా యేసయ్యను చూడు. అట్లా చూడక నా స్నేహితుడిని కోల్పోయాను. నువ్వు కూడా అటువంటి ఆలోచనలు కలిగి గనక ఈ మాటలను వింటున్నావు, ఎక్కడున్నా వింటున్నావేమో. ఈ రోజు నుంచి నువ్వు యేసయ్యను గనక చూస్తే, యేసయ్య గనక ఒక అవకాశం నీ హృదయంలో గనక ఇస్తే, తప్పకుండా నీ జీవితాన్ని ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంకొకటి కూడా నా హృదయాన్ని కలిచివేసింది ఏంటో తెలుసా? వాడికి నాణ్యమైన క్రైస్తవులు ఒక్కడు కూడా కనబడలేదే. సరైన వాళ్ళు కనబడుంటే వాడు బ్రతుకును కదా, వాడు బ్రతికితే కుటుంబం సంతోషంగా ఉందును కదా అని చెప్పి ఆ పేతురు రాసిన పత్రికలో ఏమని ఉంది, ఏమని చదువుకున్నాం? అన్యజనుల ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు కదా దేవుడు. వ్యభిచారునులారా, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగుదురు కదా. ఎవడు లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవుడికి ఏమంటున్నాడు తెలుసా? శత్రువు అయిపోతాడట, విరోధి అయిపోతాడట. నువ్వు దేవుడితో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది తప్ప నీ బతుకు బాగుపడదు. ఈ రాత్రి ఈ 2025 అయిపోయింది, 26లో వచ్చేసాం. నువ్వు ఇంకా ఏం విడిచిపెట్టలేదో ఒకసారి పరీక్ష చేసుకో, ఒకసారి పరీక్ష చేసుకో. చివరగా 2వ సంతానం విషయంలో జరిగిన పరిస్థితి ఏమిటి అంటే, నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు 2వ సంతానము దయచేయని. నా భార్య అంటుంది, ఏమండి మొదటిసారి మనకి ఎవడు జాయిన్ చేయలేదు, ఎందుకంటే 2వ అడుగుతారు అట్లా అని. ఇస్తే దేవుని కొరకు పెంచుతాం కదా, నా కోసం కాదు కదా నేను అడుగుతుంది అని చెప్పగా, దేవాది దేవుడు కృపను బట్టి 2023 ఫిబ్రవరి మాసంలో తన గర్భవతిని తెలిసింది. తన గర్భవతిని తెలిసిన వెంటనే సంతోషించాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు అన్న మాట ఏమిటి అంటే, అమ్మా నీ గర్భంలో 2 సంచులు ఉన్నాయి, వేరే వేరే సంచుల్లో 2 బిడ్డలు ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు. అయితే అందులో ఒక బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయింది, బిడ్డ పోయింది, ఒక్క బిడ్డ మాత్రమే బ్రతుకుంది. నేను ఇంకేమీ చేయలేను అని చెప్పేసి మందులు ఇచ్చి పంపించేశారు. నేను ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి పరిస్థితి? 7 సముద్రాలు దాటి వారిని తీసుకొచ్చి నీ ప్రేమను పరిచయం చేశావు, ఏమి జరిగినా నేను తట్టుకోలేను ప్రభా, ధైర్యపరచు, ఈ పరిస్థితి బట్టి నన్ను ధైర్యపరచు అని ప్రార్థన చేశాను. అయితే నా భార్యతో నేను ఏకీభవించి ఒక ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. పట్టు మీద చెయ్యి పెట్టాను, యేసయ్యా నువ్వు ఇచ్చిన వ్యాపారమే, ఇంతవరకు ఇండివిజువల్గా అనేక మందికి నీ ప్రేమను ప్రకటించాను. ఈ బిడ్డను నువ్వు బ్రతికిస్తే ఈ రోజు నుంచి నా వ్యాపారం కూడా నీకంటే నాకు ఎక్కువేం కాదు, అనేక ప్రాంతాలకు వెళ్తాను, నీ కొరకు సాక్షిగా నీ సేవ చేస్తాను ప్రభా, కృప చూపించి ఈ బిడ్డని బ్రతికించు అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవుడు అద్భుతమైన కృపను బట్టి గర్భసంచికి కుట్లేయాలన్న డాక్టరే, గర్భసంచి షేపు తిన్నగా లేదు అన్న డాక్టరే ప్రతి 15 రోజులకు ఒకసారి మంచి స్కానింగ్, మంచి గ్రోత్ దయచేశాడు. అయితే యేసయ్య మాట్లాడడం మొదలు పెట్టాడు. మనం ప్రార్థన చేస్తే పని జరిగిపోతే వదిలేసే రకాలమని యేసయ్యకి బాగా తెలుసు కదా. అందుకే అరే నా సేవ చేస్తానంటున్నావు కదా, నా సేవలో మణిపూర్ లాంటి పరిస్థితి కనుక ఎదురైతే నువ్వు నిలబడతావా? తప్పకుండా నేనైతే నిలబడలేను, నువ్వు తోడుగా ఉంటే నేను నిలబడగలుగుతాను. ఎవడైనా వచ్చి నేను ఏదైనా చేస్తానంటే నిలబడగలవా? తప్పకుండా నిలబడతాను యేసయ్య. ఎప్పుడో చచ్చిపోయిపోవాల్సిన బతుకులే కదా మావి, ఈరోజు కొత్తగా ఎవడో చంపుతానంటే ఎందుకు టెన్షను, కానీ నువ్వు ధైర్యపరిస్తే నేను నిలబడగలుగుతాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. తప్పక ఇచ్చిన మాట చొప్పున నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. అదే రీతిలో ఆగస్టు 18వ తారీఖు 2023 అద్భుత రీతిలో ఆరోగ్యం కలిగిన ఒక కుమార్తెను కూడా దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె పుట్టిన 3వ రోజే ఎవరు కూడా వీడు ఇట్లా చేస్తే బాగుంటుంది, వీడు మానసికంగా ఇట్లా కొడితే బాగుంటుంది అనుకున్నారు. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ మా చెల్లి పేరు మీద పెట్టి గ్రాండ్గా గృహప్రవేశం చేశారు. నేనేమో హాస్పిటల్లో ఉన్నాను. బంధువులు అందరూ వచ్చి ఏట్రా నీ పరిస్థితి ఎలాగైపోయింది, అక్కడ ఆతులిపోయినా నువ్వేం కేసు వేయవా, ఎవరినైనా అడగవా, ఎందుకు కేసు అయితే యేసుప్రభు నమ్ముతారు ఇట్లా ఏమైనా చెప్పండి. కేసు వేసే సేవకులు కూడా అరే నువ్వు కేసు వేసేయచ్చు కదా, కేసు అయితే యేసుప్రభు నమ్ముతారంటే చెప్పి 10 నిమిషాలు వేసేస్తాను నేను, నాకు అక్కర్లేదు. మా అమ్మ నాన్నకేంటో చెప్పని తెలుసా, నాకు కావాల్సింది ఏంటో తెలుసా, మీరు ప్రభువును నమ్మడమే మీ ఆస్తిపాస్తులు కానే కాదని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు మా నాన్నగారు ఏమంటారో తెలుసా, నా కొడుకైతే అబద్ధం ఆడడం ఎట్లా వచ్చింది తెలుసా, కథ మొత్తం మారుస్తాడు, కాకపోతే నువ్వు పద్ధతిగా బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె పుడితే బెడ్డలు పక్కనున్న బెడ్డలు ఆ బెడ్డలు అంటారు, పాపం ఎవరు లేరు, వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు కనబడట్లేదని. పెద్దోళ్ళు ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయన గురించి చెప్పడం మొదలెట్టాం. హాస్పిటల్లో కూడా ఉన్నాం, ఎప్పుడు మాట్లాడడానికి యేసయ్య అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు కృపను బట్టి నేను నా కుమార్తెకి ఏం పేరు పెట్టాలని ప్రార్థన చేస్తే యేసయ్య ఏమని మాట్లాడాడు తెలుసా. ఒకరోజు నార్వే దేశం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం ఏంటి అంటే, మై డియర్ సన్ అనిల్, మమ్మీ ఈజ్ నో మోర్
అని అంటున్నాడు. డాడీ, నేను వారిని మమ్మీ డాడీ అని పిలిచేవాడిని. ఆ డాడీ ఫోన్ చేసి, నా కుమారుడా మమ్మీ చనిపోయింది నార్వేలో అని అంటా ఉంటే, ఎందుకు మమ్మీ చనిపోయింది అని అంటే, అనేక అప్పు బాధలు, ఈఎంఐలు కట్టలేక కష్టకాల పరిస్థితుల్లో బాత్రూంలో కొలాప్స్ అయిపోయి చచ్చిపోయింది. దేవుడు అన్నాడు, 7 సముద్రాలు దాటి నీ కోసం వచ్చారు కదా, వారి జీవితాలే త్యాగం చేసేశారు కదా, ఆ తల్లి పేరే నీ కుమార్తెకు పెట్టి అంటే, అయినా కీర్తి అని పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అసలే యేసు ప్రభుని ఫారెన్ ద్వారా నమ్మాడన్న మొదటి నుంచి ఏకంగా పార్నావిడి పేరు నా కుమార్తెకి ఎత్తేస్తే ఇంకా మంట ఎక్కువైపోతుంది జనాలకి. హల్లెలూయా. ఏం చేశారో తెలుసా? దేవాది దేవుడు కృపను బట్టి 2 బిడ్డల్ని కూడా కుటుంబాల్లో జ్ఞానం కలిగిన బిడ్డలుగా దేవుడు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు అంటారేంటో తెలుసా? కేవలం వాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు ఆడు బ్రతుకున్నాడు, ఆడి కుటుంబం నిలబడగలిగింది అని కరుడు గట్టిన విగ్రహారాధికులు చెప్పడానికి దేవాది దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఏ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడారు, ఏ రకాల పరిస్థితుల గురించో మాట్లాడినా ఆ మాటలే 2025 సెప్టెంబర్ 29వ తారీఖున విశాఖపట్నంలోనే ఒక గృహాన్ని కొనుక్కోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నా జీవితంలో నీ యాంబిషన్ ఏంట్రా అని ఎవరైనా నన్ను అడిగితే, డబ్బులు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నా తల్లిదండ్రులు నా యేసయ్య నమ్ముకోవాలి, అదే నా యాంబిషన్ అని అనుకునేవాడిని. నేను అదే రీతిలో ప్రార్థన చేసేవాడిని. నా చెల్లెళ్ళు భయంకరంగా దూషించారు, బావలు దూషించారు. అయితే దేవాది దేవుడు ఏం చెప్పాడు? క్షమించమని చెప్పాడు. వెళ్ళాను, గృహప్రవేశానికి పిలిచాను. ఎట్లా పిలిచానో దేవుడికి నాకే తెలుసు. అలాంటి పరిస్థితుల్లో క్షమాపణతోనే దేవుడు ప్రేమించాడు కాబట్టి, తన ప్రాణం ఇచ్చే ప్రేమించాడు కాబట్టి, అదే రీతిలో ప్రేమించడానికి వారందరి ముందు ఈ బైబిల్ పట్టుకుని 4 మాటలు నా యేసయ్య కోసం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లిదండ్రులు ఎదుటనే బైబిల్ పట్టుకొని 15 నిమిషాలు సాక్ష్యం చెప్పగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు కృప చూపించాడు. ఆర్ఎస్ఎస్లో వచ్చి అడిగారు, ఏమిటి ఇక్కడ మత ప్రచారం జరుగుతుందా? వారణాసి అని ఇంటి పేరు చూసాం, మేమేదో అనుకున్నాం, ఈడేమిటి యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు మార్చాడట, గృహం కొనుక్కున్నాడు, కూడికి పెట్టాడని సౌండ్కి దద్దరిల్లిపోతుంటే ఈదులు అందరూ అడగడం మొదలెట్టారు. దేవాది దేవుడు కృపను బట్టి ఒక సుమారుగా 2 ఆర్ఎస్ఎస్లు వచ్చి భోజనం చేసి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ ఈ క్రిస్మస్ 25వ తారీఖు డిసెంబర్ 25న నాకు మొట్టమొదట నా చెయ్యి పట్టుకొని క్రిస్మస్ విషెస్ చెప్పింది ఎవరో తెలుసా? సుమారు 70 సంవత్సరాల వయసున్న ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి వచ్చి యేసయ్య కోసం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో మనం ఏం కలిగి ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. యోసేపు వలె పాపానికి దూరంగా పారిపోవాలి. సమరయ స్త్రీ వలె అనేక మందికి యేసు క్రీస్తు ప్రేమను తెలియచేయాలి. పొట్టి జక్కయ్య వలె ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఆ అజ్ఞాన కాలంలో అయితే దేవుడు క్షమిస్తాడు, కానీ ఆయన పిలుచుకున్నవాడు పరిశుద్ధుడు కాబట్టి నమ్మిన తర్వాత కూడా ఇంకా ఆ పాపిష్టి బతికే గనక జీవిస్తే తప్పకుండా నరకానికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 2026లో వీటన్నిటి నుంచి తప్పించుకొని యథార్థత కలిగి ఉంటే ఆయన కనుదృష్టి వస్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్న దేవుణ్ణి మనం పిలుచుకున్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి గనక బ్రతికితే తప్పకుండా మన జీవితాలు కూడా అనేక మందికి ఏం చేయగలడు? మన యేసయ్య దీవెనకరంగా చేయగలడు. ఈ రోజు నుంచి నేను కూడా పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను, నేను కూడా యథార్థత కలిగి బ్రతుకుతాను. అలాగుంటే తప్పకుండా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఈ లోకంలో అనేక మందికి యేసయ్య ప్రేమను తెలియజేస్తాను అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో, ఎవరైతే ఒక నిశ్చయతకు వస్తారో, ఈ రోజు నుంచి ఈ సినిమా నేను చూడను, ఈ పాపిష్టి బూతు నేను మాట్లాడను, ఈ మోహపు చూపులు నేను చూడను, ఈ వ్యభిచార కార్యాలకు దూరంగా ఉంటాను అన్నవారు మాత్రమే ఒకే ఒక నిమిషం ప్రార్థనతో ఏకీభవిస్తే ఈ ప్రార్థనతో ముగించేస్తాను. ఒక చిన్న ప్రార్థన. మోకరిద్దాం. అవకాశం ఆరోగ్యం ఉన్నవారు మోకరిద్దాం. ఎంతో ప్రయాసపడి సేవకులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదో డబ్బు కోసం కానే కాదు, ఇది కేవలం ఒకే ఒకటి, బ్రతుకులు మార్చే యేసయ్య తెలియచేయాలి అనే ఒక ఆశతోనే, ఏ కులమో ఏ మతమో అనే ఆలోచన కలిగి ఉన్న నేను ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రేమను ప్రకటిస్తా ఉన్నాను. కుల జబ్బు నుంచి, మత జబ్బు నుంచి నన్ను విడిపించాడు నా యేసయ్య. ఆయా ప్రాంతంలో తెలియని వారందరికీ యేసయ్య ప్రేమను ప్రకటిస్తా ఉన్నాను. మరి నువ్వు ప్రకటిస్తా ఉన్నావా? ప్రార్థన చేస్తావా? ఒక ప్రార్థన చేయి. నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను ఎదువాలేదు, నీ కృపగా చూపే వలన జీవిస్తూ
చెప్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ఆయన ప్రేమకి సాటి లేదు కాబట్టి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఒకే ఒక్క ప్రార్థన చేయవా ఈ రాత్రి? ఈ 2026లో నిన్ను చూస్తే నీ క్యారెక్టర్లో నీ క్యాస్ట్ కాదు నీకు కనబడవలసింది, క్రైస్తు కనిపించాలి, క్రీస్తు కనిపించాలి. అటువంటి బ్రతుకులు బ్రతుకుదాం. ఈ లోకంలో నువ్వు గనక అటువంటి బ్రతుకు గనక బ్రతికితే నీ మీద దాడి చేయాల్సిన వారే తప్పకుండా వెనుగు తిరిగి ఈ ప్రేమ గొప్పతనాన్ని వారు కూడా తెలుసుకుంటారు. ఈ లోకంలో ఎన్నైనా ఎవరైనా ఆపగలరు, కానీ పరిశుద్ధత కలిగి బ్రతకడం ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన దేవుడి కలిగి ఉన్న నువ్వు ఈ రోజు నుంచి పరిశుద్ధత కలిగి బ్రతుకుతాం, పరిశుద్ధత కలిగి బ్రతుకుతాం, యథార్థత కలిగి బ్రతుకుతాం. ఓ దేవా, మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, 2026లో ఈ అందరైతే నీకు లోబడి వారి పాపములు విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి బ్రతుకుతారో, పవిత్రంగా బ్రతుకుతారో, యథార్థ హృదయం కలిగి బ్రతుకుతారో వారందరినీ దీవించండి. వారిని మెండైన ఆశీర్వాదములతో నింపండి. వారి ఇంటిలో గొప్ప దీవెన కలుగునుగాక యేసు నామములో. ఎవరైతే ఏ కష్టకాలాలు గుండా, ఏ కన్నీటి గుండా, ఏ పరిస్థితులు గుండా ఉన్నారో ప్రభువా, ఏలియాని పోషించిన దేవా, ఈరోజు వారిని కూడా పోషించండి. వారిని ప్రేమ చేత నింపండి. వారి కన్నీళ్లు నీ దగ్గర సీసాలో దాచున్నాయి కాబట్టి ప్రభువా, ఆ కన్నీళ్లు తుడవయ్యా, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు నీ ఒక్కరివే పొందుకోమని నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. హృదయంలో సంతోషం వచ్చిందా? గొప్ప సంతోషంతో వెళ్ళగలుగుతున్నాను అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఉంది అని మీకు అనిపిస్తే బ్రదర్ జోషి ఛానల్లో ఫుల్ టెస్టిమనీ విత్ ఫొటోస్, ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇంకా అనేక మందికి షేర్ చేయొచ్చు. తద్వారా దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ.